రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి నగరంలో కూడా ఏవైతే కొన్ని ప్రాంతాలలో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి ప్రతినిత్యం రోడ్ల మీద మురుగునీరు పారే క్రమంలో వాటిని సరిచేస్తూ కూడా నిర్ణయం తీసుకొని తాజాగా సిమెంట్ రోడ్లను కూడా నిర్మించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న వీధి పంట వీధి అంటారు. ఇక్కడ ఏదైతే వ్యాపార సముదాయాలు అధికంగా ఉన్నప్పుడు నిత్యం ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ అధికంగా ఉండడంతో ఏదైనా సరే పెళ్లి పత్రికలు కానీ ఏదైనా ఆహ్వాన పత్రికలు కానీ లేదంటే వ్యాపార సముదాయాలకు సంబంధించిన లెటర్ హెడ్స్ కానీ లేదంటే బిల్ బుక్కులు కానీ ఇవన్నీ తయారు చేయించుకోవాలంటే ఈ ప్రాంతానికి ప్రజలు ఎక్కువగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో రోడ్లు సరిగ్గా లేకపోవడం, దాంతోపాటు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో యూడిఎస్ కూడా ఎప్పటికప్పుడు రోడ్డు మీద పొర్రి పారుతూ ఉండడంతో కనీసం ఈ రోడ్లో నడవడానికి కూడా స్థానికులతో పాటు ఎవరైతే ప్రజలు వస్తారో వ్యాపార అవసరాల కోసం ప్రజలు వస్తారో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే గతంలో ఉండేది. ఈ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ఈ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అలాగే యూడిఎస్ విధానాన్ని కూడా సరిచేయడంతో పాటు మొత్తంగా ఈ ప్రాంతంలో కొత్త రూపురేఖలు తీసుకొచ్చిందని చెప్పాలి. అలా గతంలో మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. గతంలో ఈ రోడ్డు ఎలా ఉండేది, ఇక్కడ అంటే ఎక్కువ ప్రజలు ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి వ్యాపారం చేసుకోవడానికి బిల్లు బుక్కులకి వాటి కోసం అన్నిటికీ వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడేవాళ్ళు? డ్రైనేజీ వాటర్ కానీ రోడ్ వాటర్ కానీ కాలువలో పోయే పరిస్థితులు లేకుండా ఉండింది. కానీ ప్రజెంట్ మాత్రము రోడ్లు వేసి కాలువలు కొత్తగా నిర్మించినారు, రోడ్లు బాగా వేస్తారు. ప్రజెంట్ బాగున్నది. అంటే గతంలో మురుగునీరు ఎక్కువగా ఈ ప్రాంతంలో వచ్చేదాన్ని వెళ్తూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే రోడ్లు వేస్తారు, బాగుంది ప్రజెంట్. అంటే గతంలో ఈ రోడ్లు ఎలా ఉండేది, అంటే మురుగునీరు పరిస్థితి అది మురికి కాలువలు ఎలా ఉండేటి? వర్షం వస్తే మాత్రం ఏమాత్రం నడిచేదానికి లేకుండా ఉండింది. ఇప్పుడు ఈ రోడ్లు వేసిన తర్వాత కొద్దిగా బాగుంది సార్. అయితే ప్రధానంగా చెప్పండి, మీరు ఈ ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు కాబట్టి వ్యాపారాలకు వచ్చేవాళ్ళు ఈ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ఎలా ఇబ్బందులు పడేవాళ్ళు? మీ వ్యాపారాలు సక్రమంగా గతంలో జరిగేటియా? ఇప్పుడు ప్రస్తుతం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో ఇంతకు ముందు అయితే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒక వ్యాపారస్తులే కాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఇక్కడ తిరిగేసేటువంటి లేడీస్ ఎవరికైనా కూడా ఇబ్బందికరంగానే ఉండింది. కానీ ఇప్పుడు బాగా రెడీ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ తర్వాత అదేవిధంగా ఈ రోడ్లు వేయడం కానీ వీడియో సిస్టమ్ అన్నీ బాగా రెడీ చేయడం వల్ల ఇప్పుడు బాగుంది. అంటే ప్రధానంగా మీరు ఇక్కడే రోడ్డు పక్కనే ఉంటారు, ఇక్కడ మీ కాలువ ప్రధానంగా రోడ్డు మీద పొంగి పొరలుతూ ఉండేది. గతంలో చాలా ఇబ్బంది, అంటే ఆ గతంలో పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుందండి, రోడ్స్ అన్నీ బాగున్నాయి, క్లియర్ చేసి పెట్టారు. పక్కనే మురుక్కాలు ఉండేది, ఎలా ఉండేది? అప్పుడు గలీజ్గా ఉండింది, వాసన స్మెల్ ఉండలేకుండా ఉన్నాము. ఇప్పుడు బాగుంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఏదైతే ప్రస్తుతం ఇప్పుడైతే నగరపాలక సంస్థ మురుగునీటి భూగర్భ మురుగునీటి వ్యవస్థను సరిదిద్దడంతో పాటు దానికి సంబంధించి ప్రత్యేకంగా పైప్ లైన్లో వేయడంతో పాటు ఏదైతే ఇండ్ల నుంచి వచ్చే మురుగుందో ఆ మురుగునీళ్ళన్నింటినీ యూడిఎస్కి అనుసంధానం చేసే నేపథ్యంలో రోడ్డు మీదకి మురుగునీరు రాకుండా కాలువలను కొంత విస్తరించడంతో పాటు వాటిని లోతు పెంచడంతో పాటు ఎక్కడ నీళ్లు నిలవకుండా వెళ్ళిపోయే విధంగా చర్యలు చేపట్టారు. అలాగే తాజాగా ఈ గుంతలు పడ్డ పూర్తిగా గుంతలు పడి నడవలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రోడ్డును కూడా తాజాగా సిమెంట్ రోడ్డు వేయడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే వ్యాపారస్తులు అలాగే వచ్చిన కస్టమర్లు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.